హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒసై తులసి, ఎక్కడున్నావే? ఇలా వచ్చి తగలడు అంటూ అరుస్తోంది కనకం. ఆ అరుపులతో ఉలిక్కిపడి పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు కట్టుకొని చిగురుటాకులా వణికిపోతూ, పిలిచారా అత్తయ్య గారు? అంది తులసి. లేదే, అరిచాను. నీ మొహం మండ, కాఫీలో పంచదార వేయకుండా ఇస్తావా? నీకెంత పొగరే అంటూ వేడివేడి కాఫీ మొహాన కొట్టింది కనకం. పాపం తులసి అమ్మా అంటూ విలవిల్లాడిపోయింది. ఆ కాఫీ వేడికి ముఖం అంతా ఎర్రగా కందిపోయింది. అలాగే ముఖం తుడుచుకొని, క్షమించండి అత్తయ్య గారు, మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యాయి కదా, కాఫీలో పంచదార వేయొద్దని చెప్పి వెళ్ళారు మీ అబ్బాయి అంది తులసి. చేసిందంతా చెయ్యడం, ఏమైనా అంటే వాడి మీద చెప్పడం. అయినా నిన్ను కాదే, నీ మొగుడిని అనాలి. ప్రేమించాను అని చెప్పి నేను తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాడు. కాని కట్నం ఇవ్వలేని పేదింటి అమ్మాయివి అని తెలిసినా కూడా నిన్ను ఇచ్చి పెళ్లి చేయకపోతే చస్తాను అంటూ బెదిరించాడు. అప్పనంగా అల్లుడు దొరికాడు కదా అని వాణ్ణి వెర్రి వెదవని చేసి వట్టి చేతులతో పంపించేశాడు మీ నాన్న. కాదు కాదు, చేతులు దులిపేసుకున్నాడు. ఇప్పుడు నువ్వొచ్చి ఏదో ఇదంతా మీ పుట్టింటి సంపద అన్నట్టు నాకిచ్చే గుక్కడి కాఫీలో కూడా పంచదార వేయడానికి ఏడుస్తున్నావు. పైగా నాకు లేనిపోని రోగాలు అంటగట్టి నన్ను తిననీయకుండా తాగనీయకుండా చేద్దామనా నీ ప్లాను అంటూ కోడలిపై విరుచుకుపడుతూ ఇటు కొడుకుని అటు కోడల్ని, కోడలు పుట్టింటి వారిని అందరి మీద తిట్లదండకం మొదలుపెట్టింది కనకం. కనకానికి తులసి అంటే అస్సలు గిట్టదు. కొడుక్కి పెళ్లి చేస్తే బోలెడంత కట్నం వస్తుందని కొండంత ఆశతో ఎదురుచూస్తున్న కనకం కళ్ళలు చేస్తూ ప్రేమించాను అంటూ వచ్చిన కొడుకు మోహన్ పేదింటి పిల్లని పెళ్లి చేసుకోవడంతో కనకానికి ఆ పేదింటి పిల్ల అయిన తులసి అంటే మొదటి నుండి ద్వేషం. కానీ కొడుకు ముందు మాత్రం తులసితో ప్రేమగా ఉన్నట్టే ఉండి అతను ఆఫీస్కి వెళ్ళిపోగానే ఆమెలోని రాక్షసిని నిద్రలేపుతుంది. అంతేకాదు, వాళ్ళిద్దరినీ ఎలాగైనా విడగొట్టి మోహన్కి వేరే పెళ్లి చేసి తన పంతం నెరవేర్చుకోవాలని కుట్రలు పన్నుతోంది. తులసికి తన అత్తగారి మనస్తత్వం గురించి బాగా తెలుసు. అయినా కూడా ఎప్పటికైనా ఆవిడే మారుతుందిలే అనే ఆశతోనే బతుకుతుంది. కనకం పెట్టే కష్టాలన్నీ మౌనంగా భరిస్తుంది తప్ప భర్తకి మాత్రం ఏమీ చెప్పుకునేది కాదు. రోజురోజుకి కనకం ప్రవర్తన మరీ వికృతంగా మారిపోతోంది తప్ప ఆమెలో ఎటువంటి మార్పు రావడం లేదు. పైగా కొడుక్కి వేరే పెళ్లి చేయాలనే ఆలోచన కూడా ఆమెను మరింత రాక్షసంగా మారుస్తుంది. మోహన్ ఆఫీస్కి వెళ్ళింది మొదలు ఏదో ఒక వంక పెట్టి తులసిని తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఈరోజు ఇంకా రెచ్చిపోయి వేడి కాఫీని మొహాన కొట్టింది. అయినా కూడా తులసి సహనం కోల్పోలేదు. ఎంతైనా ఆమె తులసి కాబట్టి భూదేవికున్నంత ఓర్పు ఉంది తనలో. కనకం తులసిని తిట్టి తిట్టి వెళ్ళి సోఫాలో కూర్చొని, నాకు ఇంకొక కాఫీ తీసుకొనిరా పో, పంచదార వేసి అని గట్టిగా గర్జించింది. చేసేదేమీ లేక ఆవిడ కోసం మళ్ళీ కాఫీ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది తులసి. ఆవిడ అన్న మాటలకి ఒక పక్క బాధ, మరొక పక్క వేడివేడి కాఫీ పడడం వల్ల ముఖమంతా మంట. ఎలాగో కాఫీ కలుపుకొని వెళ్ళి ఇచ్చింది. తులసిని తినేసేలా చూస్తూ కాఫీ తాగుతూ, ఇంకా ఇంకా ఇక్కడే నిలబడి ఏం చూస్తున్నావు, వెళ్ళి గిన్నెలు తోంపో అంటూ ఉరిమి చూసింది. అంతే, అక్కడి నుండి వెళ్ళిపోయింది తులసి. కనకం బాగా ఆలోచిస్తూ కాఫీ తాగుతూ, తొందరగా ఎలాగైనా దీని పీడ వదిలించుకోవాలి. ఈసారి వాడికి కట్నం బాగా ఇచ్చే అమ్మాయిని వెతికి మరీ పెళ్లి చేయాలి. ఎలాగో వాడిది గవర్నమెంట్ జాబే కాబట్టి ఎంత లేదన్నా ఒక 25 లక్షలైనా కట్నంగా ఇస్తారు. కానీ దీని అడ్డు ఎలా తొలగించుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా ఫోన్ మోగింది. కూతురు నుండే ఫోన్ వచ్చి ఉంటుంది అనుకుంటూ ఆనందంగా వెళ్ళి చూసింది. ఊహించినట్టుగానే తన కూతురు నుండే ఫోన్ వస్తుంది. ఎంతో సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి, ఏరా తల్లి, ఎలా ఉన్నావు అంటూ పలకరించింది. అట్నుంచి, అత్తయ్య గారు, నేను రవిని, మీ అమ్మాయి పరిస్థితి ఏమీ బాగోలేదు, మీరు వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వచ్చేయండి అని ఇంకేమీ వివరాలు చెప్పకుండా ఫోన్ పెట్టేశాడు. ఒక్కసారిగా తను ఊహించనిది వినడంతో బీపీ డౌన్ అయిపోయి అక్కడే కుప్పకూలిపోయింది కనకం. కోడల్ని పిలవడానికి కూడా మాట రావట్లేదు. చేతిలో ఉన్న గ్లాస్ దూరంగా విసరడంతో ఆ శబ్దం ఏమిటా అని అక్కడికి పరుగున వచ్చింది తులసి. తను వచ్చేసరికి అత్తగారు కింద పడిపోయి ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఉండడంతో తులసికి ఏమీ అర్థం కాలేదు. అయ్యో అత్తయ్య అంటూ వెళ్ళి ఆమెని పైకి లేపి కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. గబగబా నీళ్లు తాగేసి, ఏమేం, మోహన్కి ఫోన్ చేసి
అర్జెంటుగా ఇంటికి రమ్మను, వనజకి బాగోలేదట, హాస్పిటల్కి రమ్మని అల్లుడు గారు ఫోన్ చేశారు అంది వణుకుతున్న గొంతుతో. ఆమెలో మునుపటి గాంభీర్యం ఇప్పుడు కనబడడం లేదు. వెంటనే మోహన్కి ఫోన్ చేసి విషయం చెప్పింది తులసి. అయ్యో అలాగా, అయితే నేను వెంటనే క్యాబ్ బుక్ చేస్తాను. నువ్వు అమ్మని తీసుకొని హాస్పిటల్కి రా, నేను అక్కడికి వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు మోహన్. అత్తయ్య గారు, క్యాబ్ వస్తుంది, మీరు కాస్త నిదానించండి అంది తులసి. అక్కడ నా కూతురు పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియడం లేదు. అల్లుడు సగమే చెప్పి పెట్టేశాడు. అక్కడికి ఏదో ఒక నిమిషం మాట్లాడితే అతని సొమ్ము అంతా కరిగిపోతుంది అన్నట్టు. 10 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాను, విశ్వాసం కూడా లేదు ఆ మనిషికి అంటూ అల్లుడిని కూడా తిట్టడం మొదలుపెట్టింది కనకం. కూతురికి ఎలా ఉందో అని బాధపడుతూ కూడా మళ్ళీ కట్నం దగ్గరికే వచ్చి ఆగింది. తులసి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి ఎందుకైనా మంచిదని బీరువాలో ఉన్న డబ్బులు, పెళ్లిలో వాళ్ళ నాన్న పెట్టిన 6 తులాల హారం తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. ఇంతలో క్యాబ్ వచ్చింది. అత్తగారిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది తులసి. వీళ్ళు వెళ్ళేసరికి మోహన్ కూడా అక్కడికే వచ్చేశాడు. ముగ్గురు కలిసి రవి దగ్గరికి వెళ్ళారు. ఆపరేషన్ థియేటర్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు రవి. అతనికి తోడుగా కొంతమంది స్నేహితులు ఉన్నారు. పోలీసులు రవితో మాట్లాడి వెళ్ళిపోతూ వీరికి ఎదురయ్యారు. వీళ్ళు ఏం జరిగిందోనని పరుగులాంటి నడకతో రవి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళని చూస్తూ లేచి నిల్చున్నాడు రవి. ఏమైంది బాబు వనజకి అంది కనకం వణుకుతున్న గొంతుతో. అది అది అత్తయ్య, వనజ పురుగుల మందు తాగింది అన్నాడు రవి కళ్ళ నిండా నీళ్లతో. హా, ఏంటి? నా కూతురు పురుగుల మందు తాగడం ఏంటి? అంత కష్టం ఏమొచ్చింది తనకి? ఏది మీ అమ్మని రమ్మను అంటూ కళ్ళెర్రజేసి ఉరుముతోంది కనకం. అయ్యో నువ్వు ఆగమ్మా, ఇది హాస్పిటల్ అంటూ వారించాడు మోహన్. తులసి వాళ్ళ అత్తగారిని దూరంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. ఆవిడ కూతుర్ని తలుచుకుంటూ ఒకటే ఏడుపు. అసలు ఏం జరిగింది బావా? మా చెల్లి పురుగుల మందు తాగడం ఏంటి? అసలది ఎందుకు అలా చేస్తుంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు మోహన్. అది నాకు కూడా తెలియదు బావా. నేను రోజులాగే ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇంతలో నాకు మా అమ్మ ఫోన్ చేసి వనజ పురుగుల మందు తాగింది అని చెప్తే హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఇక్కడికి తీసుకొచ్చే దారిలో వనజ నాతో చెప్పింది. మా అమ్మ తనను అదనపు కట్నం కోసం వేధిస్తోందని, అందుకే ఇక భరించలేక ఈ పని చేశానని ఈ లెటర్ నా చేతిలో పెట్టి తను స్పృహ కోల్పోయింది అని చెప్పి కూలబడి ఏడుస్తున్నాడు. మా అమ్మని విచారణ కోసం పోలీసులు తీసుకొని వెళ్ళారు. ఇదంతా ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు బావా. నేను ఎప్పుడూ మా అమ్మ వనజ ఒకరినొకరు తిట్టుకోవడం, దెబ్బలాడుకోవడం చూడలేదు. వాళ్ళిద్దరూ అందరూ అత్తకోడళ్ళలాగే ఉండేవారు. ఇదంతా ఎలా జరిగిందో ఏంటో నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు అంటూ తల పట్టుకొని ఏడుస్తున్నాడు రవి. మోహన్ రవిని లేపి కూర్చోబెట్టి వనజ రాసిన లెటర్ని చదువుదామని ఓపెన్ చేశాడు. అంతలో అక్కడికి వచ్చిన కనకం, ఒరే మోహన్, ఏం రాసిందో కాస్త పెద్దగా చదవరా అంది ఏడుస్తూ. మోహన్ ఆ లెటర్ని చదవడం ప్రారంభించాడు. అమ్మా, నువ్వు నన్ను చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచావు. నన్ను అన్నయ్యని 2 కళ్ళలాగా చూశావు. నాన్న మా చిన్నప్పుడే చనిపోయినా కూడా అన్ని కష్టాలు భరించి మమ్మల్ని పెంచి పెద్ద చేసి బాగా చదివించావు. మన స్తోమతకు మించిన కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేశావు. మీరు ఇచ్చిన కట్నం చాలదని ఇంకా తెమ్మని నన్ను మా అత్తగారు రోజు తిడుతూ కొడుతూ ఉంది. కానీ మా ఆయన దగ్గర మాత్రం నేనంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తోంది. ఆవిడ నిజస్వరూపం మా ఆయనకు తెలియదు. నేను చెప్పినా ఆయన నమ్మరు. ఆవిడ నటన అలాంటిది. అలాగని మీ దగ్గరకు వచ్చి ఇంకా డబ్బులు ఇవ్వమని అడగలేను. ఎందుకంటే నేను డబ్బులు అడిగితే ఇచ్చే పరిస్థితుల్లో కూడా మీరు లేరు కాబట్టి. నా పెళ్లి కోసం చేసిన అప్పుకి అన్నయ్య ఇంకా వడ్డీ కడుతూనే ఉన్నాడు. వాణ్ణి నేను ఇంకా బాధ పెట్టలేను. అసలు ఎందుకు ఇవ్వాలమ్మా కట్నం? కానీ పెంచిన వాళ్ళని వదిలి, తోబుట్టువుల్ని వదిలి, పుట్టిన ఊరిని, ఇంటి పేరుని మార్చుకొని, స్నేహితుల్ని అందరినీ వదులుకొని అత్తవారింటికి వచ్చి కొత్త వాతావరణానికి ఇమిడిపోయి వాళ్ళ బంధువుల్ని నా బంధువులుగా చేసుకొని వారి ఇంటి అలవాట్లని నా అలవాట్లుగా మార్చుకొని కట్టుబాట్లకు లోబడి ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ అలవాటు చేసుకొని బాధ్యతలు
తలపై మోస్తున్నందుకు ఇవ్వాలా అమ్మా కట్నం? పైగా ఇప్పుడు ఆయనకు ప్రమోషన్ రావడంతో ఆయనకు వేరే పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో నన్ను అడ్డు తప్పించుకునే ప్రయత్నం కూడా మొదలుపెట్టింది మా అత్తగారు. ఆమెలో నిన్ను చూసుకోవాలి అనుకున్నాను. కానీ ఆవిడ చేసే పనుల వల్ల ఇక ఈ జన్మలో ఆమె మొహం చూడకూడదు అనే అంత విరక్తి కలిగింది నాకు. అలాగని ఆమె గురించి చెప్పి తల్లి కొడుకుల్ని విడదీయలేను. ఒకటి మాత్రం నిజమమ్మా, మన ఇంటికి వచ్చిన కోడలు ఒక ఇంటి గారాల కూతురు. అది గుర్తు పెట్టుకుంటే ఏ ఆడకూతురికి ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక నా వల్ల కాదమ్మా, చాలా అలసిపోయాను. నాకు బ్రతకాలి అనే ఆశ కూడా లేదు. నా చావుకి కారణం మా అత్తగారే అని అందరికీ తెలియాలి అని నేను అనుకోలేదు. కానీ తెలియాలి, అందరికీ తెలియాలి. లేకపోతే ఆవిడ నా చావుని కూడా అడ్డం పెట్టుకొని నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయగలదు. నువ్వైనా మారమ్మా, వదినని మనిషిలా చూడడం నేర్చుకో. కోడల్ని కూతురు అనుకోకపోయినా పర్వాలేదు, కనీసం మనుషులుగా అయినా చూడండి. ఇక మీదట వదినలో నన్ను చూసుకో అంటూ మోహన్ ఆ లెటర్ చదవడం ముగించాడు. కనకం గుండె ముక్కలైపోయింది. బోరు బోరున ఏడుస్తూ, అయ్యో తల్లి, ఎంత పనిచేశావు అంటూ తల కొట్టుకుంటూ ఏడ్చింది. తులసి ఆమెను ఓదార్చడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తోంది. కనకం తులసిని గట్టిగా హత్తుకొని, అమ్మా తులసి, నన్ను క్షమించమ్మా. నేను నిన్ను పెట్టిన కష్టాలై శాపాలై నా కూతురు జీవితాన్ని ఇలా కమ్మేశాయి. మనం ఏది చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది అంటారు. నేను నిన్ను కష్టాల పాలు చేశాను. ఆఖరికి నీ అడ్డు కూడా తొలగించుకోవాలని ఆలోచనలు చేశాను. ఇదే వరకట్న దాహానికి ఇవాళ నా కూతురు బలైపోతుంది అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయింది కనకం. ఆమెను వేరే రూంలోకి తీసుకెళ్లి సెలైన్ బాటిల్ పెట్టారు. కొంతసేపటికి ఆమె స్పృహలోకి వచ్చి చుట్టూ చూసింది. పక్కనే తులసి కూర్చొని ఉంది. కనకం పైకి లేవడానికి ప్రయత్నం చేస్తోంది, కానీ లేవలేకపోతోంది. తులసి వచ్చి ఆమెని లేపి కూర్చోబెట్టింది. అమ్మ తులసి, ఇప్పుడు వనజ పరిస్థితి ఎలా ఉందమ్మా? ఏమైనా తెలిసిందా అని అడిగింది. ఇంకా ఏం చెప్పలేదు అత్తయ్య గారు అంది తులసి. మోహన్ పరుగున లోపలికి వచ్చి, అమ్మా, చెల్లికి ఏం ప్రమాదం లేదట. ఇప్పుడే డాక్టర్ గారు వచ్చి చెప్పారు. ఇంకో 2 గంటల్లో స్పృహలోకి కూడా వస్తుందట. నువ్వు కంగారు పడకమ్మా అన్నాడు. ఆ మాటతో కనకం మనసు కాస్త కుదుటపడింది. దేవుడికి వేల వేల నమస్కారాలు పెట్టుకుంది. కనకం తులసితో, అమ్మా తులసి, ఇక నుండి నువ్వు నాకు నా వనజతో సమానం. ఈ రోజుతో నాకు బుద్ధొచ్చింది. నా కళ్ళు తెరుచుకున్నాయి అంటూ తులసి చేయి పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. అయ్యో అత్తయ్య గారు, మీరు ఏడవకండి, మీకు అసలే ఒంట్లో బాగోలేదు అంటూ ఓదార్చింది. ఇంతలో మోహన్ వచ్చి, తులసి, నువ్వు ఇంటి నుండి ఏమైనా డబ్బు తీసుకొచ్చావా అని అడిగాడు. తెచ్చానండి అంటూ డబ్బులతో పాటు తన దగ్గర ఉన్న హారాన్ని కూడా తీసి ఇచ్చి, డబ్బులు సరిపోకపోతే ఇది అమ్మేసేయండి అంది తులసి. ఆ మాటకి కనకానికి చెంప మీద కొట్టినట్టు అనిపించింది. ఎన్నోసార్లు తులసిని, నీకు మీ పుట్టింటి వాళ్ళు పెట్టింది ఇదొక్కటే అంటూ దెప్పి పొడుస్తూ ఉండేది. ఇప్పుడు అదే అమ్మి డబ్బులు కట్టేసేయండి అంటున్న తులసి వ్యక్తిత్వం ముందు తల వంచడం ఆమె వంతయ్యింది. కొంతసేపటికి వనజ స్పృహలోకి వచ్చింది. వనజ అత్తగారికి శిక్ష పడింది. తను పూర్తిగా కోలుకునేంత వరకు తులసి తన ఇంటికి తీసుకెళ్లి దగ్గరుండి మరీ సేవలు చేసింది తన ఆడపడుచుకి. కాలం తొందరగా గడిచిపోయింది. కనకంలో వచ్చిన మార్పుతో తులసి జీవితం గాడిలో పడింది. తులసికి తర్వాత ఒక కొడుకు పుట్టాడు. మనవడితో ఆడుకుంటూ, మనం ఏది చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది, మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అంటూ మనవడికి విలువలు నేర్పుతోంది కనకం. ఆ మాటలు వింటూ చిరునవ్వులు చిందించింది తులసి. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా ఇప్పటికీ పల్లెల్లో, పట్టణాల్లో, అంతెందుకు అమెరికాలు, ఆస్ట్రేలియాలు వెళ్ళిన వాళ్ళు కూడా ఎంతోమంది ఆడపడుచులు ఇప్పటికీ వరకట్న దాహానికి బలైపోతున్నట్టు పేపర్లలో, టీవీలలో చూస్తూనే ఉన్నాం. వాళ్ళందరూ లక్షల్లో, కోట్లల్లో కట్నాలు ఇచ్చిన వాళ్లే కావడం గమనార్హం. ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఎంతో ఘనంగా పెళ్లిళ్ళు జరిపినా కూడా ఇలాంటి దురాగతాలు జరగడం బాధాకరం. ఇక నుండైనా అలాంటివి జరగకూడదని కోరుకుంటూ వరకట్న దాహానికి బలైపోయిన ప్రతి ఆడపడుచుకు ఈ కథ అంకితం. ఇంత చక్కటి కథను అందించిన రమ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. శుభం.